ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీలాంటి ప్రతిభ ఉన్నవాళ్లు దేశ ప్రజలకి తెలియాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం పబ్లిసిటీ ఎక్కువ చేయండి, ఓకేనా? మా అమ్మాయి రెస్ట్ తీసుకోవాలి, తర్వాత కలుద్దాం. బాయ్ బాయ్. నువ్వు ఇప్పుడు హ్యాపీ అయినా తల్లి? చాలా హ్యాపీ డాడీ. ఈ మ్యాచ్ లో నేను ఆడాలని, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను టీవీలో చూసి అఖిల ఈజ్ ద బెస్ట్ అనాలనేది నా కల. అది నీ వల్ల ఇప్పుడు నిజం కాబోతుంది డాడీ. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ. ఎవరు మీరు? మీరెందుకు వచ్చారు? మీ రుణం తీర్చుకుందామని వచ్చామండి. రుణం ఏంటి? సమయానికి మీరు హెల్ప్ చేసి ఉండకపోతే మా పెదనాన్న ప్రాణాలతో ఉండేవారు కాదు. చాలా థ్యాంక్స్ అండి. మీ డబ్బు మీకు ఇచ్చేద్దామని వచ్చాము. నేనేమి అప్పుగా ఇవ్వలేదే. ఆ టైంలో మీరు మాకు చాలా హెల్ప్ చేశారు. అప్పుడు అప్పుగా ఇవ్వకపోయి ఉండొచ్చండి, కానీ ఇప్పుడు ఈ డబ్బు అప్పు అనుకునే తిరిగి తీసుకోండి. ఆ డబ్బిచ్చి ఈ హాకీ టీంలో రామలక్ష్మి స్థానాన్ని కొనుక్కున్నాం. రామలక్ష్మి, వీళ్ళకి నువ్వు చెప్పలేదా? అన్నీ చెప్పింది, కానీ ఇప్పుడు తను ఆడాలనుకుంటుంది. తనని ఆడనివ్వండి. అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని వాడుకొని ఇప్పుడు ఆడతామంటే మేము ఎలా ఊరుకుంటాం? నా కూతురు అన్ని రకాలుగా ఆటకి ప్రిపేర్ అయ్యి వచ్చింది. తన గురించి మీడియాలో కూడా వస్తుంది. ఇలాంటి టైంలో తను ఆడకపోతే నా పరువంతా మీడియా సాక్షిగా పోతుంది. డాడీ, యూ డోంట్ వరీ తల్లి, నువ్వు ఆడుతున్నావు అంతే. ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. గెట్ అవుట్. చూడండి సార్, ఈ ఆట మీకు కేవలం పబ్లిసిటీ, కానీ డ్రామాకి ఇదే జీవితం. తన భవిష్యత్ అంతా ఈ ఆట మీదే ఆధారపడింది. టీంలో తను లేదని తన హస్బెండ్ కూడా సార్, ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. ఈరోజు తను ఆడకపోతే తన లైఫే కోల్పోతుంది. రామలక్ష్మి తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, ప్లీజ్ కాదనకండి. రామ గురించే కాదు, ఈ స్టేట్ గురించి కూడా ఆలోచించండి. అంటే నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించద్దంటావా? వద్దు అని అనట్లేదు, కానీ తను ఏంటో గుర్తించి అటువైపు కూడా తనని ఎంకరేజ్ చేయండి. నాకు హాకీ అంటే ప్రాణం. చూడండి, నాకు క్రికెట్ అంటే ఇష్టం. అంత మాత్రాన నేను వెళ్ళి ఆడలేను కదా. నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు, అందుకే టీవీలో చూసి ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా అలానే చేయండి. ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు ఈ మ్యాచ్లో ఆడితే సెలబ్రిటీ అవుతుంది. హాకీ అంటే మన దేశపు ఎమోషన్ సార్. దీన్ని వ్యాపార కోణంలో చూడకండి. ఈ ఆట టాలెంట్ ఉన్న వాళ్లే ఆడాలి, స్టేట్ ని గెలిపించాలి. మన స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తుని ప్రమాదంలో పడేయకండి సార్. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించడానికి మాదేమి దేశభక్తుల ఫ్యామిలీ కాదమ్మా. ఇన్నేళ్లు స్వార్థంతో ఆలోచించాను కాబట్టే నా గడ్డొచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ ఈరోజు కావాల్సినంత సంపాదించుకొని నా కూతురు ఆశపడ్డ ఆటని ఆడించాలనుకుంటున్నాను. ఇక మీరు బయలుదేరచ్చు. ప్లీజ్ సార్, నేను మిమ్మల్ని అడగకూడదు, కానీ చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇదొక్కసారి క్షమించి
నా గురించి ఆలోచించండి సార్. నాకొక్కసారి ఆడడానికి అవకాశం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. నువ్వే అన్ని ఆలోచించుకుని ఆ రోజు అగ్రిమెంట్ మీద సైన్ చేశావు. ఇప్పుడు వీళ్ళని వెంట పెట్టుకొచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇది కరెక్టేనా? ముందు మీరు బయటికి వెళ్ళండి, లేదంటే సెక్యూరిటీని పిలుస్తాను. ఓకే, మీరు మా మాట వినే పరిస్థితిలో లేరని మాకు అర్థమైంది. ఏ మీడియాలో మీరు మీ కూతుర్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారో అదే మీడియాతో మాట్లాడుకుంటాం. నిజాలు అక్కడే తేలుద్దాం. బెదిరిస్తున్నారా? 5 కోట్లిచ్చి నా కూతురు కోసం రామలక్ష్మిని తప్పించిన వాణ్ణి అదే డబ్బుతో మీడియాని కొనలేనా? వాటిలో వచ్చే ప్రతి న్యూస్ని నాకు ఫేవర్గా మార్చుకోలేనా? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా మర్యాదగా వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. అది కాదు సార్. ప్లీజ్ సార్, సార్. ప్లీజ్ సార్. సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్, హలో సార్, అఖిల కోసమా? తను రెడీగా ఉంది, రామ్మా. మీ అమ్మాయి ఆడట్లేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు మాకు చెప్పబోయే సమాధానం ఎలా ఉంటుందో మేము ఊహించి చీఫ్ సెలెక్టర్కి ఇన్ఫార్మ్ చేసి వచ్చాము. మనం మాట్లాడుకున్నదంతా విన్నారు. నేను ఆడట్లేదని రామలక్ష్మి మెయిల్ పెడితే తనకు ఆట మీద రెస్పెక్ట్ లేదనుకున్నాను. ఈ స్థాయి విలువ తనకు తెలియదనుకున్నాను. కానీ మీ కూతుర్ని ఆడించాలని డబ్బు ఆశ చూపించి రామలక్ష్మిని ఆటకు దూరం చేస్తారా? అది కాదు సార్. మీ కూతురు ఈ ఆట ఆడటం మీ స్వార్థం. రామలక్ష్మి లాంటి మంచి ప్లేయరు ఈ రాష్ట్రం కోసం ఆడడం మాకు అవసరం. మీలాంటి స్వార్థపరులు టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్లే మన రాష్ట్రం ఆటల్లో వెనకబడింది. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. వాసుదేవా లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా రామలక్ష్మిని ఎవరూ ఆపలేరు. అది కాదు సార్. నువ్వు మీ నాన్నగారి కోసం నీ ఆటని త్యాగం చేశావని తెలిసింది. తండ్రిని అంత గొప్పగా ప్రేమించే కూతురుండడం వాళ్ళ అదృష్టం. తండ్రి మాట నిలబెట్టి నువ్వు ఈ రాష్ట్రాన్ని కూడా పై స్థాయిలో నిలబెడతావు. అందుకే నువ్వు చేసిన తప్పుని ఎక్స్క్యూజ్ చేసి నీ ప్లేస్ని నీకు ఇస్తున్నావు. నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. నేను తలుచుకుంటే చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కి మీ ఊరు వెళ్ళగలరు. అంతకు మించి ఏం చేయగలరు? నిన్ను టీంలోకి తీసుకున్నావమ్మా. బాగా ఆడి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురా. మన టీం గెలవాలి. నేను గెలిపిస్తాను సార్.